ఓకేనా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన వెనుకలో మనందరూ దీవించి ఆశ్రయించును గాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుడు తన సజీవన రెక్కల చోటన కాచి కాపాడి భద్రపరిచిన మన దేవుడు, మన మంచి యేసయ్య, ఆయన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. తన రాజ్యంలో చేరు వరకు కూడా తన వాక్యం చేత బలపరిచి మన ముందుకు నడిపించును గాక. దేవునికి స్తోత్రం. ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క లేఖనాల్లో న్యాయాధిపతులు 15:14 ఏముందంటే, ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క న్యాయాధిపతుల్లో ఒక మాట చదువుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ సంసోన్కి దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, సంసోన్కి చేతులు ఎలా ఉన్నాయంటే, ప్రియదేవుని బిడ్డలారా, 14 చదువుకుందాం. ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపు నారవలే ఆయను, సంకెళ్ళు అతని చేతుల నుండి విడిపోయిను. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, చూసారా, దేవుని యొక్క ఆత్మ బలంగా ఎప్పుడైతే కనుక సంసోను మీద దిగి వచ్చిందో, అతని చేతులు కట్టబడిన ఆ తాళ్ళు ఏమైందంటే అగ్ని చేత కాల్చబడ్డాయంట. అతని చేతులకున్న సంఖ్యలు ఏమైందంటే కానీ ఊడిపడిపోయి. ప్రియదేవుని బిడ్డలారా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. అయితే ఆత్మ ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరైతే భక్తిపరులు తన భక్తి దేవుని ఎదుట చాడుకుంటారో, లేకపోతే కనుక దేవుని దగ్గర ఉపవాసం కలిగి ఉంటారు, లేకపోతే దేవుని వాక్యానుసారంగా నడుస్తారు, లేకపోతే కన్నీరు కారుస్తారు, మోకాళ్ళు వేస్తారు, వారందరిలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మ బలంగా దిగి వస్తుంది. తద్వారా మన జీవితంలో ఉన్న ప్రతి సంఖ్యలో కూడా ఏమవుతుందంటే తెగిపోతాయి. దేవుని అగ్ని మన ముందు నడిచి మన మార్గాలన్నీ కూడా సరళమవుతుంది. అప్పుడు మనకు ఎలా ఉంటుందంటే జీవితాంతకాలు కూడా దేవుడిచ్చే సంతోషం సమాధానం కలిగి మనం జీవిస్తాం. ప్రియదేవుని ఇట్టి మాటలు ప్రభు తన వెనుకలో దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.